హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో షూట్ చేస్తున్నాను వాయిస్తో సహా. చిన్ని మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈరోజు మా పిన్నాలింటి దగ్గరకు వచ్చాను. నేను పిన్నాలింటికి వస్తున్నానని కాల్ చేసి చెప్పాను. ఎమ్మటే నా కోసం బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వండుతుంది మా తమ్ముడు. మా పిన్ని లోపల గ్రేవీకి కర్రీకి అన్నీ ప్రిపేర్ చేస్తుంటే మా తమ్ముడు సాయం చేస్తున్నాడు. మా పిన్నికి మిక్సీ వేస్తున్నాడు మసాలాలన్నీ. మళ్ళీ మంచం మీద కూర్చొని మరీ చేస్తున్నాడు. వీడు బోల్డ్ పనులు చేసేస్తున్నాడండి. మా పిన్నికి సాయం చేసేస్తున్నాడు. మా పిన్ని లోపల గ్రేవీను బిర్యానీకి అన్నీ రెడీ చేస్తుందండి. మనం కూడా చూద్దామండి. ఇవన్నీ బిర్యానీకి కావాల్సిన సామాన్లు. నేను అక్కడే నుంచొని అన్నీ చూస్తున్నానండి. వీడియో కోసమే ఓన్లీ, మనం ఏం వండం కానీ ఓన్లీ వీడియోకి 2 ఫోటోలు తీసుకుందాం అని చెప్పేసి ఏదో ఉండేటట్టు ఫోన్ చేస్తున్నాం అక్కడ నుంచొని, అంతే. ఇప్పుడు మా పిన్ వచ్చింది, ఎలా చేయాలో చూపించుద్ది. తిని తొందరగా రావే, తొందరగా వండేస్తే నేను తొందరగా ఆకలేస్తుంది, తొందర తినేయాలి కూడా. నేను ముందు ఆయిల్ వేసేస్తుంది మా పిన్ని. దబ్రాలో నూనె వేసేస్తుంది. బిర్యానీకి వాడే మసాలాలన్నీ అవి కొంచెం పైకి మనకి వాసన స్మెల్ రాగానే అవి ఏగుతుంది అనగానే కొంచెం గరిటతో ఒకసారి తిప్పేసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. మా పిన్ని అయితే కారం ఎక్కువ వేస్తుంది, అందుకే చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు వేస్తుందో. అవి కొంచెం వేగగానే టమాటాలు అలాగే వేస్తూ ఉండగానే అవి కొంచెం కలుపుకుంటూ, నేను ఈ వీడియో తీస్తున్నాను కానీ ఈ పక్కన చికెన్ కూర చూస్తుంటేనే నాకు ఇంకా నోరు ఊరిపోతుంది. ఈలోపు మసాలాలు, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అన్నీ కలిపేసి మా పిన్ని మసాలాలు ఎక్కువ వేస్తుంది. కొంచెం స్పైసీగా ఉండమని చెప్పాను నేను. కొంచెం టచ్గా దానికి కొంచెం టేస్ట్ పెంచడానికి కొంచెం పెరుగు, బిర్యానీకి పెరిగేసి ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. ఇలా నూనె పైకి తేలగానే మనం తీసుకున్న బిర్యానీ రైస్కి సరిపోయినంత వాటరు, కొంచెం ఉప్పు, కొంచెం పైన పుదీనా కూడా జల్లేసుకుంటే వాటర్ మరిగేంత వరకు ఉంచుకుంటే చాలండి. వాటర్ మరగగానే బిర్యానీ రైసు. వాయిస్ ఇమ్మని మా పిన్నాలు చెప్తున్నారు కానీ వాయిస్ ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లా. ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ మ్యూజిక్కే పెట్టామన్నాను మా తమ్ముడిని, వాయిస్ ఇవ్వక అంటున్నాడు. మీరే చెప్పాలి ఎలాగుందో వాయిస్. మనం వంట చేయలేదు కానీ వాసన చూడడానికి, ఉప్పు చూడడానికి మటుకి స్టవ్ దగ్గరికి వచ్చేసాను. చూడండి ఎట్లాగుందో. మొత్తం అయిపోయినాయి, ఇంకా ప్లేట్లో వేసుకొని తినేసేయడమే. అబ్బా, వేడి వేడి బిర్యానీ కర్రీ నా దగ్గరకు వచ్చేసింది. చేసేయాలి, టేస్ట్ చేసేయాలి. ముందు కూర కోడి మోసం ముక్క నన్ను తినేమంటాను. ముందు మొక్కే టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది బిర్యానీ, చాలా బాగుంది. బాగా చేసింది పిన్ని, బాగుంది, బాగా చేసావే పిన్ని. థ్యాంక్ యూ.